వెరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ భరత్ రెడ్డి గారు. ఇలాంటి సంఘటనలు జరగటం, ఎక్స్క్లూజివ్లీ టూరిస్టులని ఈ స్థాయిలో చంపేయటం అనేది ఒక నథింగ్ బట్ సాధారణ పౌరులను చంపిన కింద ఇది వస్తుంది. మరి ఎలా అర్థం చేసుకోవాలి? భద్రతా వైఫల్యం ఉందని పెంటపాటి పుల్లారావు గారు స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేస్తున్నారు. ఎంత కీలకమైన టూరిస్ట్ ప్లేస్లో ఎందుకు భద్రత సరైన రీతిలో లేదనేది ఒకటి. అంతర్జాతీయ కారణాలు ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు భారత్ ఎలా రెస్పాండ్ అయితే బెటర్? మీరు రెండు ప్రశ్నలు అడిగారండి. ఫస్ట్ భద్రతా వైఫల్యం అని. సో నేను పహల్గామ్ ఏరియాలో ఆపరేషన్స్ చేసిన వాడిని. నాకు అక్కడ జాగ్రఫీ మొత్తం చాలా బాగా తెలుసు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మీకు అర్థం చేసుకోవాల్సింది, వెన్ యూ అనంతనాగ్ నుంచి మీరు అష్మకామ్ నుంచి మీకు ఒక దారి వెళ్తుంది అమర్నాథ్ వెళ్ళే యాత్ర. ఓకే, దాంట్లో పహల్గామ్ దాటిన తర్వాత మీకు ఈ బైసరన్ వ్యాలీ రైట్ సైడ్కి వస్తుంది. ఓకే, అయితే ఈ మొత్తం దారి వెళ్ళడానికి కేవలం 2 రోడ్లు ఉంటాయి అసలు. అంటే అది తప్ప ఇంకా వేరే అప్రోచ్ లేదు దానికి ఆ కొండ మధ్యలో, రైట్? అండ్ గత 25 ఏళ్లుగా ఆ ఏరియాలో ఇలాంటి సంఘటన జరిగిన ఉదంతం లేదు. అంటే ఎస్, అమర్నాథ్ యాత్ర జరిగినప్పుడు యాత్రికుల మీద దాడులు జరిగాయి ఫ్రమ్ అ రిలీజియస్ యాంగిల్, కానీ టూరిస్ట్ యాంగిల్లో మాత్రం ఇప్పటి వరకు అక్కడ ఏ రోజు కూడా దాడులు జరగలేదు. 2, కాశ్మీర్ ఎలక్షన్స్కి రెడీగా లేదు, డెమోక్రసీకి రెడీగా లేదు అని అనుకున్నా కానీ సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్తో కంపల్సరీగా ఎలక్షన్స్ పెట్టించి అక్కడ ఒక స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేసి ఒక చీఫ్ మినిస్టర్ పెట్టారు. ఇంటర్నల్ సెక్యూరిటీ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ ది స్టేట్, ఇట్ ఈస్ నాట్ ఫెడరల్ సబ్జెక్ట్, రైట్? సో వాట్ వాజ్ ద స్టేట్ గవర్నమెంట్ డూయింగ్? 3rd, అక్కడ ఒక ఆర్ఆర్ బెటాలియన్ ఉంటుంది, 3RR అష్మకాంలో. కానీ ఏరియా ఎంత పెద్దదంటే మీరు 400 మందితో ఆ ఏరియా కవర్ చేయలేదు, రైట్? నెక్స్ట్ పాయింట్, పహల్గామ్లో టూరిజం అని మాట్లాడారు కదా. పహల్గామ్లో 50% టూరిజం ఈజ్ లోకల్ టూరిజం. అంటే కాశ్మీర్ లోకల్స్ అక్కడికి వస్తారు. ఓకే, రైట్? బైసరన్ వ్యాలీ ఏదైతే ఉందో అక్కడ కేవలం బయటి టూరిస్ట్స్ వస్తారు. ఓహో, సార్, రైట్? నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బైసరన్లో మీకు ఉండడానికి ప్లేస్ లేదు. ఇట్స్ అ డే ట్రిప్. ఎస్ సార్, ఇట్స్ అ డే స్టే చేయడానికి ఛాన్స్ లేదు. సో ఇట్స్ అ మిడో. అంటే మీరు అలా కొండపైకి ఎక్కి శ్రీశైలం గుట్టెక్కినట్టు ఎక్కాక పైన ఇలా ఎలా అయితే ఒక ప్లాటో లాగా ఉంటుందో, దిస్ ఇస్ అ మెడో లైక్ దాట్. ఓకే, సో అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అక్కడ వెళ్ళడానికి రోడ్లు లేవు. సగం దూరం దాకా వెళ్ళి గుర్రం ఎక్కి మీరు వెళ్ళి డే పిక్నిక్ చేసుకొని మీరు వాపస్ వస్తారు. ఓకే, సో మీకు ఉన్న సెక్యూరిటీ సెటప్ అక్కడ ఏంటంటే 3RR ఒకటి ఉంది. పహల్గామ్లో ఒక చిన్న పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఓకే, అది కూడా ఫుల్ SHO లైక్ పోలీస్ స్టేషన్ కాదు, చిన్న పోలీస్ స్టేషన్ ఉంటుంది, విచ్ ఇస్ జస్ట్ అన్ అవుట్ పోస్ట్. ఓకే, ఎప్పుడు సెక్యూరిటీ ఫోర్సెస్ వస్తాయి అక్కడ? మన రీడింగ్ ఏంటి అక్కడ? మోస్ట్ సెన్సిటివ్ ఆస్పెక్ట్ మనకు అమర్నాథ్ యాత్ర కాబట్టి, అమర్నాథ్ యాత్ర ఉన్నప్పుడు మాత్రం 10,000 సైనికులు వస్తారు అక్కడికి సెక్యూరిటీ ఇవ్వడానికి. ఓకే, కానీ టూరిజం పరంగా ఎన్నడూ కూడా అక్కడ సెక్యూరిటీ లేదు గత 15-20 ఏళ్లుగా. అండ్ ఐ థింక్ అదే వాళ్ళకి ఆపర్చునిటీ కూడా అయింది. సో దీన్ని సెక్యూరిటీ ఫెయిలియర్ గా చూస్తారా అంటే, ఫస్ట్ పార్ట్ నేనేమన్నా అంటే మీకు టూరిజం ప్రొటెక్ట్ చేసుకోవాలి, టూరిజం యొక్క ఎకానమీని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని ఉంటే స్టేట్ గవర్నమెంట్ షుడ్ హావ్ బీన్ రీడింగ్ ఆల్ ది ఇంటెలిజెన్స్ అండ్ పుట్ సమ్ పీపుల్ దేర్, రైట్? అది కాలేదు. సో ఆ పరంగా మీరు సెక్యూరిటీ ఫోర్సెస్ ఫెయిలియర్ ఉంది అంటే ఇది స్టేట్ గవర్నమెంట్ ఫెయిలియర్. ఏం చేస్తున్నాడు ఒమర్ అబ్దుల్లా? వాట్ ఈస్ ఈ డూయింగ్? ఓకే, ఈజంట్ ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ కాదు, ఇది ఆర్మీ చూసుకుంటూ అంటే మరి నువ్వు చీఫ్ మినిస్టర్ ఎందుకు? మన చీఫ్ మినిస్టర్ అంటారా ఇక్కడ తెలంగాణలో ఎక్కడైనా ఉదంతం అయితే? నాకు చేత కాలేదు అంటాడా? మరి చేత కాకపోతే ఆయన దిగిపోవాలి రిజగ్నేషన్ చేసి. వన్ ఇస్ దాట్. సెకండ్, మీరు ఆర్మీ గురించి కూడా మాట్లాడితే మరి గత 5 ఏళ్లుగా అగ్నివీరుని తెచ్చి 1,50,000 మందిని తక్కువ చేసి మీరు మ్యాన్ పవర్ తక్కువ చేశారు కదా. మరి ఇప్పుడు అడుగుతున్న పెద్ద మనుషులందరూ ఆ రోజు ఎందుకు అడగలేదు? మీరు ఆర్మీని తక్కువ చేస్తున్నారు, దీంతో మనకి సెక్యూరిటీ ఇష్యూ వస్తుంది అని. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. సో ఆన్ వన్ సైడ్ యూ హావ్ రెడ్యూస్డ్ ద సెక్యూరిటీ ఫోర్సెస్, సెకండ్ యూ హావ్ గివెన్ ది పవర్ టు ద హోమ్ మినిస్ట్రీ ఆర్ ద స్టేట్ గవర్నమెంట్. సో ఇట్ కాంట్ హ్యాపెన్, రైట్? So you cannot just say that security failure and another ఆర్మీని బ్లేమ్ చేయడానికి లేదు. Yes sir. And ఇంకోటి ఏంటంటే మీరు ఇంతకుముందు ఇంకో డిస్కషన్ కూడా అవుతుంది, టైం పట్టింది వాళ్ళకి అని. It is an inaccessible place. Yes sir.
మీరు బై రోడ్ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళలేరు. Okay. సో హౌ కెన్ ద సెక్యూరిటీ, మీకు ఫోన్ వచ్చినా కానీ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మీరు ఆ ప్రదేశం చేరడానికి 2-3 గంటలు పడుతుంది. ఓకే, నడిచి వెళ్ళాలి కాబట్టి, లేకపోతే గుర్రాల మీద వెళ్ళాలి కాబట్టి. Hmm. సో అలా చూస్తే ఈ ఉగ్రవాదులు ఏదైతే టార్గెట్ ఎంచుకున్నారో ఆలోచించి ఎంచుకున్నారు. ఎక్కడైతే రెస్పాన్స్ రాదో అదే ఎంచుకున్నారు. ఓకే. భరత్ రెడ్డి గారు, మన రియాక్షన్ ఎలా ఉండాలంటారు ఈ దాడికి? ఇది ఇంత సింపుల్గా ఆన్సర్ చేసే క్వశ్చన్ కాదండి. ఎందుకంటే పుల్లారావు గారు అన్నట్టు చాలా పెద్ద చదరంగం. ఈ చదరంగంలో ఉన్న పావులు కూడా టూ మెనీ ఆఫ్ దెమ్. ఇప్పుడు మన పాకిస్తాన్ సార్ అన్నట్టు చైనా, పాకిస్తాన్ ఉంది, చైనా ఉంది, బంగ్లాదేశ్ ఉంది. ఇవి కాకుండా ఇప్పుడు ఎమర్జింగ్ జియో పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైతే పాకిస్తాన్ అమెరికాని విడిచిపెట్టి చైనాతో స్నేహం పెంచుకుంటోంది, అండ్ ఇంకోవైపు మనకి బంగ్లాదేశ్ అనే ఇంకో ప్రాబ్లం ఇప్పుడు ఎమర్జ్ అవుతోంది. అండ్ పాకిస్తాన్ ఐఎస్ఐ వెళ్ళి బంగ్లాదేశ్లో తమ స్థావరాన్ని ఏర్పరచుకుంటోంది. చైనా వచ్చి బంగ్లాదేశ్లో తమ నౌకాబలాన్ని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తోంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి, రైట్? అండ్ ఎట్ ద సేమ్ టైం జియో పాలిటిక్స్, అంటే ట్రంప్ వచ్చాక చైనా వర్సెస్ యుఎస్ ట్రేడ్ వార్, రైట్? సో ఇది ఒక చిన్న ఉదంతం కాదు. అంటే పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చి టూరిస్టులను చంపేశారు అన్న సిచ్యువేషన్ కాదు ఇది. దిస్ హ్యాస్ టు బి కెప్ట్ ఇన్ ద లార్జర్ పర్స్పెక్టివ్ బిఫోర్ ఎనీ రెస్పాన్స్ హ్యాస్ టు బి గివెన్. సో ఆ పరంగా పుల్లారావు గారు అన్నట్టు మెజర్డ్ ఉండాలి, నీ జర్క్ రియాక్షన్ ఉండొద్దు. కానీ ఈ ఆలోచన ఏదైతే ఉందో అండి, మెజర్డ్ రెస్పాన్స్ అనేది, మనకి బాంబేలో అటాక్ జరిగింది, మనం ఆ రోజు ఇదే అన్నాం, మెజర్డ్ రెస్పాన్స్ ఉండాలి అని. ఆ తర్వాత హైదరాబాద్లో టెర్రరిజం జరిగింది, అప్పుడు కూడా అదే అన్నాం. బెంగళూరులో జరిగింది, అప్పుడు కూడా అదన్నాం. పూణేలో జరిగింది, అప్పుడు కూడా అదన్నాం. అక్షర్ధామ్లో జరిగింది, చండీగఢ్లో జరిగింది, పార్లమెంట్లో జరిగింది, పుల్వామాలో జరిగింది. ఎన్ని జరిగినా కానీ పెద్ద మనుషులు వచ్చి ఆలోచించి చెయ్యాలి, మనం పెద్ద దేశం కదా అని అనుకుంటూ వచ్చారు. కానీ ఆ పెద్ద ఆలోచన ఏంటో ఇప్పటివరకు మాత్రం జరగలేదు. ఒక బంగ్లాదేశ్ ప్రాబ్లం అయినప్పుడు ఇందిరాగాంధీ ఒక పెద్ద ఆలోచన చేసి ఒక యాక్షన్ తీసుకున్నారు, రైట్? వై ఇప్పుడు ఒక సెంట్రల్ గవర్నమెంట్ మీకు పవర్లో ఉన్నప్పుడు, అది కూడా ఒక సో కాల్డ్ ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ అంటారు, విచ్ కీప్స్ ఓన్లీ థింకింగ్ అబౌట్ ఇండియా అంటారు, ఇండియా సెంట్రిసిటీ అంటారు. వాట్ ఆర్ యూ డూయింగ్ దెన్? ఇంత మంచి ఆపర్చునిటీ మళ్ళీ ఎప్పుడు దొరుకుతుంది మీకు ఒక పాకిస్తాన్ని? అండ్ ఇంకోటి, ఇప్పుడు ఆ 3 ఉగ్రవాదులు 4 ఉగ్రవాదుల బొమ్మలు గించి వాళ్ళని సర్క్యులేట్ చేసుకుంటూ ఫోటోలు కూడా రిలీజ్ అయ్యింది. అవి ఎలుకలండి, అవి ఎలుకలు. వాటి వెనక ఏదైతే టైగర్ ఉందో ఆ టైగర్ ని చంపాలి, ఎలుకలను కాదు. 10 లక్షల మంది భారతదేశ సైన్యం ఉంది వాళ్ళ, అంటే పోయి ఉచకోత కోస్తారు. ఇప్పుడు దీనికి గాజాలో జరిగిన దానికి డిఫరెన్స్ ఏంటి? It is the same tourist space, it is the same Hamas, it is same Islamic militancy which came and killed everybody, right? It is the same thing which has been replicated here. What stops from India from making POK into a Gaza today? Nothing stops us. Yes, ఇవాళ కాదు, మెజర్డ్ అప్రోచ్ 4 నెలలు చేద్దాం, చేస్తారా లేదా అనేది ప్రశ్న. ముందు అది అనుకోవాలా? అది అనుకోవాలి. అండ్ హూజ్ యువర్ ఎనిమీ? మీ ఎనిమీ ఎవరు? ఈ ముగ్గురు కాదు, ఈ ముగ్గురు కాదు ఎనిమీ. వీళ్ళు వెనుకున్న అసలు శక్తి. ఎస్, అసలు శక్తి ఎవరు? ఆ పాకిస్తాన్ చీఫ్. వాడిని చంపగలుగుతామా? అమెరికా ఒసామా బిన్ లాదెన్ ఎందుకు చంపింది? తలకాయని కొయ్యాలి, సూత్రధారి కాబట్టి, ఏళ్ళని కాదు. అండ్ ఇంకోటి, ఇంక్రీజ్ సెక్యూరిటీ. ఎంత ఇంక్రీజ్ చేస్తారండి సెక్యూరిటీ? హౌ మెనీ పీపుల్ విల్ యూ పుట్ ఇన్ టు సెక్యూరిటీ?